a lot of times girls are abused by their own family members, by their own relatives. Appudu em cheyali? One of my most favorite actresses, Soundarya Gari photos were recently morphed using AI. Basically, it proves the point that a woman can be dead. It doesn't matter. ఈవెన్ ఆవిడ ఉన్నప్పుడు చీర కట్టుకున్న ఆవిడ ఈ సమాజానికి తగ్గట్టు డ్రెస్ చేసుకున్నా కూడా ఆవిడ ఫొటోస్ తీసి దే విల్ మార్ఫ్. పీపుల్ ఆర్ లైక్ దాట్. వీఆర్ నాట్ ద వన్ సేయింగ్ ఎస్ ఆల్ మెన్. మెన్ ఆర్ సేయింగ్ ఎస్ ఆల్ మెన్. ఎందుకంటే ఆడవాళ్ళు ఇట్లా 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 సమాజానికి తగ్గట్టు డ్రెస్ చేసుకోకపోతే, ఆడవాళ్ళు మగాళ్ళని రెచ్చగొడితే, ట్రిగర్ చేస్తే, ప్రవోక్ చేస్తే మగాళ్ళు అసాల్ట్ చేస్తారు అంటున్నారు. సో బేసిక్లీ ఆల్ ఆఫ్ దీస్ పీపుల్ ఆర్ సేయింగ్ ఎస్ ఆల్ మెన్ అండ్ మెన్ ఆర్ డేంజరస్. సో యాజ్ సర్వైవర్స్, some of us have been molested. I have been molested. I was molested when I was fully clothed with chunni also. Okay, so clothes don't matter. These people are the problem. Rape apologists are the problem. That's why India's rape culture is a problem. సౌందర్య గారి ఫోటో కింద ఒక కామెంట్ ఎలా ఉంటుందంటే, ఆవిడ డెడ్ బాడీని ఐ విల్ ఈట్ ఇట్. నేను కంప్లీట్గా ఎడిట్ చేసి రిడాక్ట్ చేసి చెప్తున్నా, దీనికన్నా చాలా వల్గర్గా ఘోరంగా ఉండిందనమాట ఆ కామెంట్. I can't share more than that. So this is the truth about people here and their mindsets. Recent